ఏకే న్యూస్ కి స్వాగతం. ప్రజాకవి మాంత్రకూట వేమన రావికంటి రామయ్య గుప్తా ఉపాధ్యాయుడిగా కవిగా ఎనలేని సేవలు అందించారని మంతని మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమాదేవి కొనియాడారు. ఆయన ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కవితలు అల్లేవారని గుర్తు చేశారు. ఆయన మంతని ప్రాంతం గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని అన్నారు. రామయ్య గుప్తా 88వ జయంతి సందర్భంగా సోమవారం మంతనలోని వారి కాంస్య విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గతంలో మంతని ప్రాంతాన్ని వరదలు ముందెచ్చినప్పుడు వరద గోదావరి పేరిట బతుకమ్మ పాటలు రాశారని, ప్రజా సమస్యలపై అననిత్యం అక్షర పోరాటం చేశారన్నారు. వారి సేవలను నిరంతరం గుర్తు చేసుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వారి కీర్తి ప్రతిష్టలను దశ దిశలా వ్యాప్తి చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాచేసి శశిభూషణ్, బారాస నేత బత్తుల సత్యనారాయణ, భాజపా నేత రాష్ట్ర సెన్సార్ బోర్డు మెంబర్ బోగోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక కోణంలో అవినాభావ సంబంధంగా కలిగినటువంటి వ్యక్తి. వారి గురించి చెప్పాలంటే వారి స్ఫూర్తి స్వీకరించిన వారిలో నేను కూడా ఒక్కడిని. 1974 కన్నా పూర్వం ఎవరు ఏంటి ఏమిటో అన్నది తెలియని స్థితిగతుల్లో కూడా వారు లిఖించినటువంటి సాహితీ సంపదను నవంబర్లో జరిగే గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంతని అంటే అప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా మంతని వేమనగా పేరు